గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా గుల్ల చేసిందని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు విమర్శించారు. కోనసీమ జిల్లా మండపేటలో టీడీపీ మినీ మహానాడులో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ నెరవేరుస్తుందని అన్నారు. మండపేట మినీ మహానాడులో పలు కీలక తీర్మానాలు చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని అన్నారు. మండపేటను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వివిధ కారణాలతో తొలగించిన పింఛన్లు, రేషన్ కార్డులు పునరుద్ధరించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. ఆగస్టు 15 చేస్తూ ఏదైతే వాళ్ళు మన ఎన్నికల ముందు హామీ ఇచ్చామో ₹1,00,000 కట్టిన వాళ్ళందరికీ కూడా ఆ మిగిలిన బ్యాంకు బాకీ కూడా రద్దు చేసి ఆ ఇల్లులన్నీ కూడా ఆగస్టు 15కి ఇవ్వాలని చెప్పి కూడా మరి ఈ తీర్మానాలన్నీ కూడా మీ యొక్క హర్షామం మీ యొక్క తప్పట్ల ద్వారా మీరు ఆమోదించినట్టు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఏది ఏమైనా ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ యొక్క సారథ్యంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మనం మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా మనం ఆ నాయకులు ముగ్గురు తీసుకెళ్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే మన మండపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం అని చెప్పి మీ అందరికీ మరొకసారి